వాడు బ్రతుకున్నంతసేపు వాడు ఎన్ని మాట్లాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా చివరిగా మరణానికి ముందు మాట్లాడే మాటకి చాలా విలువ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 7 మాటలకి చాలా అంటే చాలా విలువ ఉంటుంది. ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన చేసిన ప్రసంగాలన్నిటికంటే కూడా ఆ 7 మాటలు చాలా శ్రేష్టమైనవి. అయ్యా ఊపిస్తూ మళ్ళీ ఆడుకోవచ్చు, దయచేసి వినండి. యేసు ప్రభు ఈరోజు మనందరూ ప్రాణం పెట్టాడు కదా, కనీసం ఈ రోజైనా సైలెంట్గా ఉండాలి కదా, ఆలోచన చేయాలి. మంచిది. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యాకోబు, యోసేపు, మోషే, కాలేబు, యెహోషువ, సంసోను, ఏలి, సౌలు, దావీదు, ఏలియా, ఎలీషా, బెల్షాసరు, దానియేలు, సిమియోను, ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే స్టెఫను, వీళ్ళందరూ దాదాపు 16 మంది ప్రశస్తమైనటువంటి మాటలు మాట్లాడారనమాట. అంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవక్తల్లో కూడా వాళ్ళు చివరి మాటలు మాట్లాడారు. ఆ చివరి మాటలకి చాలా అంటే చాలా విలువ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ప్రవక్తలందరూ మాట్లాడిన మాటల కంటే కూడా 15వ వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన 7 మాటలకు క్రైస్తవ్యం మొత్తం కూడా చాలా అంటే చాలా ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఆయన ప్రసంగం అనేది 7 మాటల్లో ఆయన సంపూర్తి చేశాడు. ప్రతి ఒక్క ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చాడు. అలాగే ఈ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించడానికి ముందుగా ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రంలో పంచుకున్నట్టుగా చీట్లు వేసుకునేది. చూడండి, ఇక్కడ మనకు 4 రకాల సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క మాటలో 4 రకాల సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈయనేమంటున్నాడంటే తండ్రి అని పిలుస్తున్నాడు. రెండోదిగా వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక అని అంటున్నాడు. మూడోదిగా చూస్తే వీరిని క్షమించమని చెప్తున్నాడు. 4వ మాట చూస్తే వాళ్ళు ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు. అది మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే ప్రభు పలికిన మాటలో చూస్తే 3 మాటలు పలికాడు. అక్కడ మొదటి మాటలో 3 సందర్భాలు. తండ్రి అని ఎవరిని పిలుస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అని పిలుస్తున్నాడంటే ఆయన దైవత్వంలో ఉండి పిలుస్తున్న మాట. తర్వాత కింద మీకు ఒక మాట వస్తుంది, నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అనే మాట వస్తుంది. ఆ మాట వచ్చినప్పుడు ఆయన మానవ శరీరధారి పలికిన మాట కాబట్టి దేవుణ్ణి నా దేవా అని మాట్లాడాడు. ఇక్కడ పలుకుతున్న మాట తండ్రికి కుమారుడుగా అధికారంతో పలుకుతున్న మాట. తండ్రి అని పిలుస్తున్నాడు ఇక్కడ. అయితే తండ్రి అని పిలుస్తున్నాడు కదా, ఈయన తండ్రి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 2 సందర్భాలు కనిపిస్తాయి. మనిషి యొక్క రక్తం యొక్క స్వరము ఏమి కోరుకుంటుంది, దేవుని యొక్క రక్తం యొక్క స్వరము ఏమి కోరుకుంటుంది. ఈ 2 విషయాలకు వస్తే మనకు తెల్లగా కనిపిస్తుంది. మనిషి రక్తం ఏం కోరుకుంటుందంటే ప్రతీకారాన్ని కోరుకుంటుంది. మనిషి రక్తం యొక్క స్వరము ప్రతీకారాన్ని కోరుకుంటుంది. ఎందుకని కోరుకుంటుందంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 10-11 చూడండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శిప్పింపబడిన వాడవు. ఇక్కడ హేబేలు రక్తం ఏం చేస్తుందంటే, మా అన్నని చంపాడయ్యా, మా అన్నని చంపేశాడు, మా అన్నను నువ్వు శిపించు కోరుకుంటుంది. ఇక్కడ ప్రతీకారం కోరుకుంటుంది. హేబేలు యొక్క రక్తము అంటే హేబేలు ఎవరు? మనిషి. హేబేలు యొక్క రక్తం ఏం కోరుకుంటుంది? ప్రతీకారాన్ని కోరుకుంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం కోరుకుంటుంది తెలుసా? చూడండి, మాట్లాడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి అమ్మా ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ
మనకు కలిగి చూసారా, ఇక్కడ మనిషి యొక్క రక్తం యొక్క స్వరం ఏం కోరుతుందంటే శిక్షించమని, ప్రతీకారాన్ని కోరుకుంటుంటే ఇక్కడ దేవుని యొక్క రక్తం ఏం కోరుకుంటుంది చెప్పండి? క్షమించమని కోరుకుంటుంది. విమోచిస్తున్న మనం విమోచించి చివరిలో మాట చూడండి, క్షమించమని ఉంటుంది. క్షమాపణ మనకు కలిగి చూసారా, దేవుని యొక్క రక్త స్వరము ఇలా ఉంటది. దైవత్వం అనేది ఇలా ఉంటది మనుషుల పట్ల. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో తనని ఏమి చేస్తున్నారో వీళ్ళని చెప్పి ఎరిగి కూడా ఆయన ఇంత గొప్ప మాట మాట్లాడగలిగాడు. ఏమని మాట్లాడారంటే రెండోదిగా చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు మనం, మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక, మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. ఈ మాటకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలో సంచరించేటప్పుడు ఆయనతో కూడా ఉన్నవారు, ఆయన గురించి విన్నవారు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చూసిన వారు లేరా? ఆయన లాజరు చచ్చిపోయినప్పుడు సమాజంలో ఎవరు చూడలేదా? చూశారు కదా. 10 మంది గుడ్డివారు వచ్చినప్పుడు చూపించినప్పుడు వాళ్ళందరికీ చూపుని దయచేసినప్పుడు చూడలేదా? కుంటోడికి నడకచ్చి దేవాలయంలోకి పోయినప్పుడు అందరికీ యాజకుడు కనపరుచుకున్నప్పుడు చూడలేదా? కుష్ఠరోగిని నయం చేసినప్పుడు చూడలేదా? అక్కడ శృంగారం అనబడిన దేవాలయం దగ్గర, శృంగారం అనబడి దేవాలయం దగ్గర ఉన్నటువంటి కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడుకొని ఉంటే 30 సంవత్సరాల నుంచి పడుకోనటువంటి వ్యక్తిని నీవు లేచి నీ పొరుగుతో కూడా ఎత్తుకోబో, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు ఆ అడుగులందరూ చూడలేదా? మరి అన్ని చూసి కూడా వీళ్ళు ఎందుకు అన్ని చూశారు, అన్ని చూసి కూడా వీళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఒక శత్రువులాగా ట్రీట్ చేశారు? చూడండి, ఏంటి శత్రువులాగా ట్రీట్ చేశారు? మీకు అర్థం కావట్లేదా? చెప్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభు అన్ని మంచి పనులు చేసి అంతమందిని లేపి అన్ని గొప్ప కార్యాలు చేస్తే ఆయనలో ఉన్న దైవత్వాన్ని వీరు గుర్తెరగట్లేదని చెప్పి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనకు యోహాను పత్రిక 9:15 చూడండి. అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువేయము అని కేకలు వేసి. చాలు. ఇక్కడ పిలాతు కూడా అంటాడు, మీ రాజుని మీరు సిలువేయమంటున్నారా అంటే ఏ అంటున్నారు? ఇప్పుడు మామూలుగా సంహరించుము అనే పదం ఎవరు వాడతారండి? ఎవరి కోసం వాడతారు? శత్రువు కోసం వాడతారా? మన ఇంట్లో వాళ్ళ కోసం, మన బంధువుల కోసం వాడుకుంటామండి? శత్రువుల కోసం వాడుకుంటాం. చాలా ఎంత కోపం, ఎంత పగ, ఎంత ద్వేషం ఉంటే సంహరించుము అని మాట్లాడతారు. సంహరించడం అనేది చాలా పెద్దది. అప్పుడు మనకు ఐగుప్తులో ఉన్నప్పుడు సంహరించు దూతను పంపించాడు శత్రువుల మీదకి దేవుడు. 10 అద్భుతాలు చేసినప్పుడు సంహరించే దూత కూడా ఒక అద్భుతం. అక్కడ ఆ దూత పద ఉంటే తొలిచూరు, ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూరు మొత్తం చనిపోతారు. సంహరించడం అంటే చాలా శత్రుత్వం, క్రూరత్వంతో కూడినటువంటి మాటది. ఆ మాటని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు వాడుతున్నారు. వీళ్ళు ఎవరు వాడుతున్నారు? ఆయనతో కూడా తిరిగిన వారు, ఆయన్ని చూస్తున్నటువంటి, ఆయనతో అద్భుతాలు చేసినప్పుడు ఆయనతో కూడా అద్భుతాలు వీళ్ళు చూసిన వాళ్ళు, ఆ కార్యాలు రుచించిన వాళ్ళు, ఆయన చేసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనుభవించినటువంటి వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, మన పాపములు దేవుని ముఖాన్ని మనకు మరుగు చేసేను అని ఉంటుంది అన్నమాట. యెషయా గ్రంథం 59:2 ఉంటుంది అన్నమాట. మనం చేసినటువంటి పాపాలు దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది. దేవుని ముఖాన్ని మనకు ఆయన్ని గుర్తించలేకుండా చేస్తుంది. ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలేకుండా చేసింది అనమాట వీళ్ళు చేసినటువంటి పాపాలు. చూడండి, అక్కడ చదవండి. 59:2 యెషయా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకించుకున్నాడని. చాలు. ఇక్కడ మనకు చూస్తే మన పాపాలు ఏం చేస్తాయంట? దేవుని ముఖాన్ని మనకు మరుగుపరుస్తాయి. అంటే దేవుని యొక్క గుణాన్ని మనకు తెలియకుండా చేస్తాయి. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో 3:23 ఉంటుంది. చదవద్దు, చెప్తాను వినండి. ఏ వేదమును లేదు, అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ వాక్యం ప్రకారం రోమా పత్రికలో రాయబడినటువంటి మాట ప్రకారం చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా ఏ వేదం లేకుండా అందరూ పాపం చేస్తారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన అనుగ్రహించే మహిమను వీళ్ళు పొందుకోలేదు. కాబట్టి దేవుని ముఖాన్ని
వాటికి మరుగు చేయబడింది అనమాట. వీళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఆ ముఖం మరుగు చేయడం వల్ల వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తెరగలేదు. వీళ్ళు దైవత్వాన్ని గుర్తెరగలేదు కాబట్టి ఏమని మాట్లాడారు? సంహరించుము సంహరించుము, సిలువ వేయమని కేకలేశారు అనమాట. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది కదా. మొదటి మాట తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఉద్దేశంతో అన్నాడంటే, ఆయన దైవత్వంలో ఉండి దైవ కుమారుడుగా ఉండి ఆయన పలికిన మాట తండ్రి అని. ఇక రెండోదిగా చూస్తే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక అని మాట్లాడాడు. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక అని ఎందుకు మాట్లాడాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని కొరడాతో కొట్టేవాళ్ళకి తెలియదా నొప్పి పుడుతుందని? యేసుక్రీస్తు ప్రభుకి ముళ్ళ కిరీటం కూర్చున్నప్పుడు ఆయనకి రక్తం ధారలుగా కాకున్నప్పుడు వాళ్ళకి తెలియదా? యేసుక్రీస్తు ప్రభుని రాళ్ళతో కూడా కొట్టారట, వాళ్ళకి తెలీదా? యేసుక్రీస్తు ప్రభుని గాలపు ముళ్ళు లాంటి కొరడాతో కొట్టి లాగినప్పుడు చర్మం అట్టే చీల్చుకొని వచ్చేస్తాయి. మీరు ఎవరికన్నా గాలం తెలుసా? చేపలకి వేస్తారు గాలములు. అవి ఎప్పుడైనా మీకు తగులుకున్నాయా? శరీరం మీద కానీ గుడ్ల మీద కానీ? నాకు తగులుకున్నాయి. నేను చేపలు పడతాను, లైక్ కటోపలో చేపలు పట్టేవాడు. ఆ ముళ్ళుకి కొక్కీటు ఉంటుంది, ఇక్కడ ఒక ఎడ్జొచ్చు ఉంటుంది, కొక్కీటు ఉంటుంది కదా, ఇక్కడ ఒక సన్న ఎడ్జొచ్చు ఉంటుంది. అదేం చేస్తుందంటే శరీరంలోకి దూరిపోద్ది, బయటకు వచ్చేటప్పుడు అది సులభంగా రాదు. ఆ కుక్కీ అడ్డం వస్తుంది, దానికి పెరిగితే స్కిన్ అంటే పగిలిపోద్ది. గొడ్డలు ఎదుర్కొంటే గొడ్డలని కట్ చేసుకొని తీసుకోవాలి దాన్ని. ఊరికే సులభంగా మనం పిన్నిస్ అంటే గుజ్జు తీసినట్టు ఉండదు. అట్లాంటి గాలపు ముళ్ళు కొరడాలు ఉంటాయి. ఆ కొరడాలతో కొట్టినప్పుడు అవి సులభంగా శరీరంలో దిగబడిపోతాయి. లాగినప్పుడు చర్మం అంటే పెరుగుకొని చేస్తాయి, బద్దలుగా పగిలిపోతాయి అన్నమాట స్కిన్. అంత ఘోర శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో ఆయన అనుభవిస్తున్నప్పుడు పలికిన మాట ఇది. ఊరికే క్యాజువల్గా కూర్చొని మనలాగా ప్రశాంతంగా కూర్చొని వాడిని నేను ప్రభు తండ్రి వాళ్ళని క్షమించు ప్రభు అని మాట్లాడిన మాట కాదు. ఎంత కష్టంగా ఉన్నాడో తెలుసా, ఎంత బాధగా ఉన్నాడో తెలుసా. ఆయన శరీరం అంతా నలగొట్టబడి ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా దారిపోస్తున్నప్పుడు పలికిన మాట అది. అయితే ఇక్కడ మూడో మాటకు చూస్తే క్షమించిన విషయానికి వస్తే, దేవుడు వీళ్ళు ఇంత చేస్తున్నా ఎందుకు క్షమించాడంటే, పైన మనం చెప్పుకున్నాం కదా, మనకు యెషయా గ్రంథం 59:2 మన పాపములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేశాయి. అక్కడ వీళ్ళు దేవుడు గ్రహించాడు, ఆయన అనంత జ్ఞాని. అయ్యో వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదు, నాలో ఉన్న దైవత్వాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. అయినా సరే ప్రభువా తండ్రి వీళ్ళని క్షమించు. చూడండి, క్షమించడం అనే మాట్లాడుకొస్తే మనకు ఒక గొప్ప పదం ఉంటుంది సామెతల గ్రంథంలో. ఏమనుంటుందంటే, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. 10:12 మీరు చదవలేదు. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ఈ మాట స్పష్టంగా రాయబడి ఉంటుంది అక్కడ మనకు చూస్తే దేవుడు క్షమించమని చెప్తున్నాడు. లూకా సువార్త 6:38 చదవండి. టైం లేదు కాబట్టి బాగా చదవండి. లూకా 6:38. ఇంతసేపా అమ్మా? క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. సరే, మీకు అదంతా మీరు అండర్లైన్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ మాట. దయచేసి అందరూ అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. క్షమించడం వరకే తీసుకున్నాం, మిగతా సబ్జెక్ట్ అనేది మనకి అది దేవుడికి ఇచ్చే విషయంలో, మనుషులు మనకి ఇచ్చే విషయంలో ఉంటుంది కాబట్టి అది మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. చాలా గొప్ప మాట అది. అయితే క్షమించాలి. మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇంకా మార్కు సువార్త 11:25-26 చూస్తే అక్కడ ఒక స్పష్టమైన మాట రాయబడి ఉంటుంది. చూడాలా, దేవుడి శిలువలో పలికిన మొట్టమొదటి మాట ప్రేమ గురించి పలికిన మాట అది. విజ్ఞాపనం చేసిన దానికి చెప్పండి. 11:25-26 మార్కు. మీకు ఒక్క చదవండి. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపమును క్షమించును. చాలు, ఇక్కడ ఈ మాట మనకు స్పష్టంగా తేటతెల్లైపోయినటువంటి విషయం ఏంటంటే, మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే, మనకి ఎవరి మీదైనా శత్రుత్వం ఉంటే, మనకి ఎవరి మీదైనా విరోధం ఉంటే, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా వాళ్ళని క్షమించాలి. క్షమించే గుణం దైవత్వ లక్షణం. అది దేవుని కుమారులుగా అనిపించుకున్నటువంటి మనం ఖచ్చితంగా మన విరోధులు క్షమించే వాళ్ళగా ఉండాలి. ఒకవేళ మనం క్షమించకపోతే
మన పాపాలు క్షమించబడవు. మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పేదా, దేవుడు ఎందుకు క్షమించమంటున్నాడు చెప్పేదా? ఇప్పుడు ఒక మాట, మన శత్రువుని మనం క్షమించకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుందంటే మనం క్షమిస్తేనే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మనం క్షమించలేదనుకో వాళ్ళ పాపాలు క్షమించబడవు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు చిన్న గొడవ అయింది, ఈ అబ్బాయికి తప్పు, నా ఎడమ తప్పు చేశాడు. ఇప్పుడు నేను అతన్ని క్షమించలేదనుకో, అతను చేసినటువంటి ఆ తప్పు పాపం అతని మీదే ఉంటుంది. అతని మీద ఉంటే అతనే కదా నాశనం అయిపోతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పాపాలు మనం క్షమిస్తే ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ పోతాయి. ఒకవేళ మనం క్షమించకపోతే ఆ పాపాలతో అతను మరణిస్తే నరకాగ్నికి వెళ్ళిపోతాడు. దీనికి సంబంధించి మనకు ఒక వాక్యం ఉంటుంది చూడండి. మనం క్షమిస్తేనే వాళ్ళ యొక్క పాపాలు క్షమించబడతాయి. యోహాను 20:23 చూడండి. అందుకనే దేవుడు క్షమించండి 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 అని మొత్తుకునేది. మీరు ఎవరి పాపములు క్షమింతురో అమ్మా అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉందని వారితో చెప్పాను. చూడండి, ఒక వ్యక్తి పాపంలో చనిపోతే ఏం జరుగుతుందండి? నరకానికి వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి పాపంలో చనిపోతే నరకానికి వెళ్తాడు. ఇప్పుడు నీ ఎడల ఒక విరోధి నీకు విరోధిగా ఏమైనా సరే తప్పు చేస్తే నువ్వు ఆ వ్యక్తిని క్షమించకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. అంతే, నువ్వు క్షమించకపోతే నరకానికి వెళ్తాడు. ఎవరి వల్ల నరకానికి వెళ్తున్నాడు? నువ్వు నేను క్షమించకపోవడం వల్ల నరకానికి వెళ్తున్నాడు. దేవుడు కోరుకున్నదా? ఆయన చేసిన సులువు త్యాగం మీద. దేవుడు సులువు త్యాగం ఎందుకు చేశాడు? ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి అందరూ పరలోక రాజ్యానికి రావాలనే ఉద్దేశంతో ప్రవక్తలని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలను పంపి వాళ్ళ ద్వారా ప్రవచించి ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీద నెరవేరిస్తే ఈరోజు ఏదో చిన్న గొడవ అయిందనో ఏదో చిన్న తగాదా వచ్చిందనో నీవు నీ శత్రువుని నీ ఎడల విరోధంగా ఉన్న వారిని నువ్వు క్షమించకపోతే నీ వల్ల వాళ్ళు నరకానికి వెళ్తే పాపాలు నిలిచి ఉంటాయంట. వాళ్ళు పాపాలు నిలిచి ఉంటాయి. వాళ్ళు పాపాలు నిలిచి ఉంటే వాళ్ళు చచ్చిపోతే ఆ నేరారోపణ ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే క్షమించరో వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది మొట్టమొదటిగా మన విరోధుల్ని మనం క్షమించాలా. క్షమిస్తే వాళ్ళ పాపాలు పోతాయి. వాళ్ళ పిల్లలు చనిపోయినా దేవుడు వాడు ఒక ప్రభువు నమ్ముకున్న వారైతే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆయన దగ్గర తీసుకుంటాడు. కాబట్టి మన పాపాలు క్షమించే వాళ్ళగా మనము ఉండాలా. ముఖ్యంగా చూస్తే ప్రేమ దోషములన్నింటినీ కప్పును 10-12 మనం చూసినట్లుగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచేస్తాను. సమయం ఒక్క 2 నిమిషాలు క్షమించండి. ఒక్క 2 మాటలతో చెప్పేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఏం లేదు, ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా నేను లేఖనాలు చెప్పాను, కొంతమందికి అర్థమై ఉంటాయి, మిగతా కొంతమందికి అర్థమయ్యడు, అందరికీ అర్థం కావు. దేవునికి స్తోత్రం. అర్థమయ్యే విధంగా ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్పేసి ముగిచేస్తాను. ఒక తల్లి ఉంది, మంచి ధనికురాలు, భర్త లేడు, మంచి ధనికురాలు, డబ్బు ఉంది, బంగారం ఉంది, మంచి ఆస్తుపాస్తులు బాగా ఉన్నాయి. ఒక్కగానో కొడుకున్నాడు. ఆ ఒక్క కొడుకు ఆమె ఏమనుకుందంటే ఈ ఒక్క కొడుకుని తీసుకుని పోయి ఒక గొప్ప ఇంట్లో సంబంధం చేస్తే మంచి సౌండ్ పార్టీకి ఇచ్చి పెళ్లి చేస్తే మనకు అంత ఘనంగా ఉంటుంది, మన ఆస్తికి తగ్గట్టు అని చెప్పేసి ఈ ఊహలు ఊహించుకుంటా కళలు కొనుక్కుంటా ఉండేది. కొడుకు ఏం చేశాడంటే ఒక పేదంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తీసుకొచ్చాడు. మీరు ఆలోచించండి, ఆ తల్లి మంచి ఆస్తిపరురాలు, మంచి ధనవంతురాలు, మంచిగా ఉన్నటువంటి ఆస్తిపరురాలు అయినటువంటి ఆ తల్లికి తెలియకుండా ఇతను ప్రేమ వివాహం చేసి తీసుకొచ్చి పెట్టాడు. అంటే పేదరాలు కూడా తీసుకొచ్చి పెట్టినాడు. అప్పుడు ఆమె చూసింది, భలే బాధ వేసిపోయింది. ఒరే నేను వీడికి ఇచ్చి ఏ సంబంధం చేద్దాం అనుకున్నాను, వీడు పోయి పేదంటాన్ని తీసుకొచ్చినాడు తలకాయ చెప్పి, సరేలే ఇంట్లోకి రానికపోతే నలుగురు ఏమని అనుకుంటారని చెప్పి ఇంట్లోకి రానిచ్చింది. ఆ తల్లి ఇంట్లోకి రానిచ్చింది మొదలుకొని ఆ అత్త ఏం చేసిందంటే కోడల విషయంలో అన్నం తినేటప్పుడు కొడుకు అంటే సరిగేది అనమాట. నీళ్లు తాగేటప్పుడు సరిగేది, పని చేసేటప్పుడు తిట్టేది. ఎట్లా తిట్టేదంటే భయంకరంగా తిట్టేది. మొహం మీదే ఇప్పుడు దీన్ని చేసుకొచ్చాడు ఆయన కర్మగాలన్నట్టుగా, ఇది అక్కడ దొరకనట్ట మా ఇంటికి మా నెత్తిని తీసుకొచ్చి పెట్టాడా అని చెప్పి ఆ అత్త తిట్టే తిట్లకి ఈ కోడలకి ఎంత ఉగ్రోషం వచ్చిందంటే అత్తను పట్టుకొని కొట్టాలన్నంత కోపం వచ్చింది, కసి వచ్చేసిందంట. భయంకరంగా హింసించేది అత్త. రాజు రంపాన్ని పెడతా అట్లాగా మాట్లాడేది, సూటికోటి మాటలు గుచ్చేసింది. ఊరి నాయన ఈ కోడలు ఏం చేసిందంటే ఒక్కొక్కసారి అన్నం వేసుకుని తింటా ఉంటా, తింటున్నా ఏం చేసినా మన అన్నం తింటున్నావా నీ బతుక్కి అని మాట్లాడేది.
ఆ తల్లి ఆ కోడలు ఏం చేసిందంటే పాపం ఆ అత్త మాట్లాడే మాటలకి ఆ గిన్నె అన్నం అట్లాగే వదిలేసి చీకడుకొని రూమ్లోకి పోయి ఏడ్చుకునేది. ఇట్లాగా ఆ అత్త కోడల్ని హింసిస్తా ఉంటే ఆ కోడ తట్టుకోలేక ఏం చేసిందంటే ఈ ముసలిదాన్ని ఎలాగైనా సరే చంపేయాలా, ఈ ముసలిదాన్ని ఉండిస్తే నేను మనశ్శాంతిగా ఉండలేదని చెప్పేసి అత్తను చంపేయాలని చెప్పేసి కోడలో ఒక ఐడియా వేసుకుని, అత్తమ్మ నాకు ఒంట్లో బాగాలేదు, నేను మా పుట్టింటి దగ్గర వెళ్ళొస్తాను అత్తమ్మ అని చెప్పేసి పడుతుంటే, వెళ్ళు ఇంకా రావాల్సిన అవసరం ఆడే ఉండు అని మాట్లాడాను. మరి ఈ మనిషి ఎంత దుర్మార్గం ఉంది అసలు. వచ్చి ఇలాంటి మనుషులనే వాళ్ళు ఉంటారా? కనీసం ఊరికి వెళ్తున్నానంటే కనీసం నోరు తెలిసి సరే జాగ్రత్తగా వెళ్తారమ్మా అని అంటారు. వెళ్ళు ఇక రావాల్సిన అవసరం ఉండే, ఇలాంటి మనుషులు ఉంటారని చెప్పేసి నాకు బాధ వేసిపోయి వాళ్ళు నేరుగా వాళ్ళ మామ కాడకు పోయి, వాళ్ళ మామ ఆయుర్వేద మందులు తయారు చేసుకునేవాడు. ఆ ఆయుర్వేద మందులు తయారు చేసుకునేవాడు కాడకు పోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏం చేస్తే ఏమైంది ఆయన ఏమైందమ్మా అని అంటే ఆయన, నేను ఇక నా బతకను, మా ఎంత బతుకుంటే నేను బతకను, ఆమె ఎలాగైనా సరే చంపేస్తా అని మాట్లాడిందంట. ఎట్లా చంపేస్తావు? పుట్టి చంపేస్తావు అంటే పుట్టి గిట్టి చంపి నేను అదేదో నువ్వు చేస్తామనే కదా నీ కాడకు వచ్చింది, నువ్వేదైనా నాకు ముందు పెట్టి చంపేస్తాను. అమ్మాయి నిజంగా చెప్పు సీరియస్గా చంపిమంటావంటే చంపేయాలి మావయ్య, మా అత్త అసలు బతకూడదు, ఆ టార్చర్ నేను పెట్టుకోలేకపోతున్నాను, ఎట్ట తిరిగి మా అత్తను చంపేస్తే కానీ నేను ఆ ఇంట్లో కాపాడం చేయలేను, నువ్వు చంపి అని చెప్పి మాట్లాడితే, సరేనమ్మా ఇప్పుడు అక్కడ ఒక ముందుంది, అది ఇస్తే వెంటనే చచ్చిపోతుంది మీ అత్త, కానీ వెంటనే చచ్చిపోతే మళ్ళీ నీ మీదకి అనుమానం వస్తుంది నువ్వు చంపేసావని, కాబట్టి ఇంకొక ముందు ఉంది, అది 4 రోజులు పనిచేస్తుంది, స్లో పాయిజన్ లెక్క. రోజు ఆ ముందుని తీసుకెళ్ళి ఆమె దగ్గర పాలన కల్పించి ఆమె 30 రోజులు నాకు చచ్చిపోద్ది, నీ పీడ విడగలైపోద్ది అని చెప్పి వాళ్ళ మేనమామ చెప్పాడట. చెప్పిన తర్వాత ఆమె బయలుదేరి రాబోతుంటే, అమ్మాయి ఒక మాట, ఏది మావయ్య, ఎలాగో ఎడదిరిగా మనిషి 30 రోజుల్లో చచ్చిపోద్ది కదా, నీ మీదకి అనుమానం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రేమగా నటించు. ఆ మనిషి తిడుతుంటే ఆ మనిషి కాళ్ళొత్తు, తిడుతున్నా సరే కాళ్ళొత్తు, ఆమెకి సఫరాలన్నీ చెయ్యి, నీళ్లు పెట్టడం, స్నానానికి అన్నం వేసేయడం, ఆమె తిడుతున్నా ఆమె గురించి మంచిగా మాట్లాడు, ఆమె తిడుతున్నా బయటలో అందరితో కూడా పొగడతా మాట్లాడు, ఆమె మంచిదని చెప్పి మాట్లాడు, అప్పుడు నీ మీద కనుమానం రాదు కదంటే, సరేనే మావయ్య దాన్ని ఏమంటలే, ఇన్ని రోజులు ఆమె వీటిని టార్చర్ భరించిన దాన్ని ఇక 4 రోజులు భరించినా అదంత పనిలే బ్రహ్మాండంగా భరిస్తానని చెప్పేసి ఇవి ఇంటికి వచ్చేసినట్ట. ఇంటికి రాగానే ఆమె అప్పుడే దిగబడ్డా అని అత్త వాగిలో కూర్చొని, నాయన ఈ మనిషికి ఉండు నీ సంగతి చెప్తాను ఉండేది, ఇంట్లో పోయి పాల గ్లాస్ తప్ప ఏడత్తమ్మా ఆగడాలి వాకి ముందుకు రాగానే మాట్లాడిందా, ఏడత్తమ్మా మిమ్మల్ని నిన్ను ఆయన వదిలేసి నేను ఆడుంది అందుకని గమకం చేశానంటే, అబ్బో ప్రేమే, అబ్బబ్బబ్బా ఎంత నటనా, పద చూసే కానీ అని అత్తనిదంట. మరి ఈ మనిషి కాస్త కూడా కనికరం లేకుండా పోయింది, మరింత దారుణంగా మాట్లాడుతుందే అని చెప్పి ఇంట్లోకి పోయి పాల గ్లాస్ తర్వాత ఇంకెన్ని రోజులు మాట్లాడతా ఉండే, ఇంకెన్ని కరెక్ట్గా 4 రోజులే కదా, అప్పుడు నీ ఎటకాలం కాదు నీకు నేను దినం చేస్తా ఉండని చెప్పి ఆ పాలల్లో ముందు కలుపుకొని తీసుకొచ్చి ఇచ్చిందంట. ఆ ముందు ఇస్తా వాళ్ళు ఏం చేసిందంటే, మామ చెప్పాడు కదా నటించడం స్టార్ట్ చేసింది. ఎట్లాగా బయట ఈదులో ఉండే అమ్మలక్కలు వచ్చి, ఏమమ్మాయి మీ అత్త అసలు ఆ మనిషి నోరు, ఆ మనిషి కథ, ఆ మనిషి కానీ వెంట కాపురం చేస్తున్నావు, అసలు వాళ్ళే తక్కనికి మనిషి నువ్వు కాకపోతే కాపురం చేస్తున్నావా అని మాట్లాడితే ఇవి మాట్లాడుతున్నట వాళ్ళు, లేదు మీరు అనుకుంటారట, అయినా ఈ రోజులు అట్ట అరవకపోతే మనం ఈ రోజుల్లో బతకలేము, మా అత్త మీకు కలిసేదే కనిపిస్తుంది, మా అత్త ఎంత ప్రేమిస్తుంది తెలిసింది నన్ను, మా అమ్మ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది మా అత్త, మీకు అట్లా కనిపిస్తుంది, చాలా ప్రేమగా చూసుకుంటుంది నన్ను అని పక్కన ఈదులతో మాట్లాడుతుంటే ఎత్తని నీ మాట, ఒరే ఈ ఎమ్మి నటిస్తుంది అనుకున్నాను నేను, లేదే నిజంగానే మాట్లాడుతుందా అని అనుకొని ఆ అత్త సైకుండా విన్నటువంటి మాట ఈ హృదయంలో పనిచేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఒరే లేదా నా కాళ్ళు మంచిదేనా, ఇన్ని రోజులు నా కాళ్ళు వస్తుంది, నీళ్లు పెట్టిస్తున్నది, అన్నం తినిపిస్తుంది, ఇంత మార్పు నా కాళ్ళలో అని చెప్పి ఇవి మారడం స్టార్ట్ అయిపోయింది. అటు ఇటు తిరిగే లోపల ఒక 20 రోజులు అయింది. 20 రోజుల దాకా ముందు రోజు లెక్కేసుకుంటుంది. ఇంకా
29 రోజులు, 22 రోజులు, 30, ఇంకా 25 రోజులు, 22 రోజులు అక్కడ లెక్కేసుకుంటూ వస్తుంది. 20వ రోజు వచ్చేసరికి అత్త కంప్లీట్గా మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే కోడలు ఏం చేస్తుంది? ప్రేమ నటిస్తుంది. కోడలు ఎందుకు నటిస్తుంది? చచ్చిపోతే నిర్ణయం మీద రాకూడదని నటిస్తుంది. ఆమెకు చూపించే నటనకి అత్త ఏమైపోయిందంటే నిజంగానే మారిపోయింది అనమాట. చూడు, ఇవి నటిస్తే ఇవి నిజంగా మారిపోయి ప్రేమించి అత్త ఏం చేస్తుందంటే దారి నీకు నీవున్నా బాగూడదు అట, గుడ్లో అమ్ముకున్నాడు బాగూడదు. అబ్బాయి ఆగుట్రా, అమ్మాయి ఎట్రా నాయన, ఏమత్తగారు ఆ చీరలు తీసుకోమ్మా. నాకు ఎందుకు అత్తగారు, నా బుద్ధు నాకు ఉంటాయి కదా. లేదు నాయన నాకు నువ్వు తీసుకుని ఆయన. లేదు అత్తగారు మీరే తీసుకున్నట్టు. నాకెందుకు నాయన మీరు అంటా ఉన్నాయి, నేను ముసలిదాన్ని, నాకెందుకు తల్లి, నువ్వు తీసుకో. సరే నేను మొహమాటం కొద్ది ఒకటి తీసుకుంటే మాయ్ ఒకటి తీసుకుంటామేది, 4 ఇది. చూడండి ఎంతలో ఎంత మార్పు వచ్చిందంటే అంతకు ముందు అన్నం తినేటప్పుడు కూడా వచ్చి నీ బతికిందుకు అన్నం తిన్నామని మాట్లాడే అత్త మీద చూపించేటువంటి ప్రేమ అంటే నటన ఇవి నిజమైన ప్రేమ మారిపోయింది. అప్పటి నుంచి వారికి ముందు ఒక తినడానికి బండి బాగోదు, ఎవరైనా తినే బండి పోయిందనుకో, బాబు ఆగుట్రా మాయ్ ఇంకేమో తీసుకో, నాకు ఉద్దత కదా తీసుకో. ఇంకా ప్రతిదీ ఈ ప్రేమ కురిపించడం స్టార్ట్ అయిపోయింది. భయంకరంగా ప్రేమించేస్తుంది. భయంకరంగా ప్రేమిస్తూ ఉంటే 21వ రోజు కోడలు పిలిచి మాయ్ ఇదిగో నాయన తాళాలు గుర్తు అని చెప్పి తాళాల గుర్తు చేతిలో పెట్టు. ఏంటి మాయ్ తాళాల గుర్తు చేతిలో పెడితే ఎందుకు అత్తయ్య అయిందనంటే, ఏం లేదమ్మాయి, ఇన్ని రోజులు నేను డబ్బు కన్నా గొప్పది లేదనుకున్నాను. నువ్వు పేదరాలని నిన్ను దారుణంగా తిట్టాను, దారుణంగా మాట్లాడాలని నేను హింసించాను. కానీ డబ్బు కన్నా కూడా మంచి గుణం అనేది చాలా గొప్పది. నీలో ఇంత మంచి గుణ లక్షణాలు ఉన్నాయని నేను గుర్తెరగలేకపోయాను. ఆయన నన్ను క్షమించు తల్లి. ఇదిగో నాయన తాళాల గుర్తు. ఇక నుంచి ఈ ఇంట్లో బాధ్యతలన్నీ నీయే. ఆ బీరువాలో పలానా దగ్గర నగలు ఉన్నాయి, ఆ బీరువాలో ఉన్న చీరలన్నీ ఉన్నాయి, పలానా దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు నగలు అన్నీ నీయే. ఈ ఇంట్లో ఇక నువ్వు ఏది చేసినా ఇది ఇలా ఎందుకు చేసావని నేను అడగను, రత్నం అంతా నీదే నాయన అని అంటే ఆ కోడను పట్టుకుని బోర్ ఏడ్చేసిన అర్థం పట్టు. కోడలు ఏమనుకుంది ఇన్ని రోజులు ఈ ముస్లిం దీనికి ఇట్లా మారింది అనుకుంటుంటే కోడకు అర్థమైంది మా అత్త నటించట్లేదు, నిజమైన ప్రేమ చూపిస్తుందని కోడకు అర్థమైపోయింది. నటిస్తున్న కోడలు బోరు అత్తను పట్టుకుని ఏడ్చి ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది కోడకి. ఏమని 21 రోజులు అయిపోయింది, ఇంక 9 రోజులే గడువు టైం అయిపోయింది, ఇప్పుడు అత్త చచ్చిపోతుంది, మా అత్త సాగు. అప్పుడు కుడికి ఇంటి నుంచి వచ్చాడు, ఆ గుడ్డి నుంచి ఇంటికి రాగానే బోరు ఏడుస్తుంది కోడలు. ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, మా అమ్మ కూడా నీకు కనెక్ట్ అయిపోయింది కదా, మా అమ్మ కూడా మారిపోయింది కదా, ఇంకెందుకు నువ్వు హ్యాపీగా ఉండుకోండి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా పెద్ద క్యాగలు పెట్టుకుని ఏడ్చుకుంటావు అన్నమాట. ఏడ్చుకుంటా మరుసటి రోజు ఎలాగైనా సరే మా అత్తను బతికించుకోవాలని చెప్పి లేచి బయలుదేరి అత్తగారు నేను మా ఇంటి దాకా పుట్టింటి దాకా వెళ్ళొస్తాను అంటే, అమ్మాయి వెళ్తున్నావా నాయన, నువ్వు లేకపోతే నేను ఉండలేను నాయన, తొందరగా వచ్చి తల్లి, మా 1-2 రోజులు ఉంటావేమో, ఉండబాగమ్మా గబాన్ వచ్చిన ఆయన అని చెప్పి అత్త మాట్లాడుతుంటే ఆయన నుంచి పెట్టకపోయి బిడులో పెట్టుకుంటూ బోరు మళ్ళీ ఏడ్చుకుంది. అయ్యో ఇంత మంచిదాన్ని నేను చంపేస్తున్నానా అయ్యో అని చెప్పి ఏడ్చుకుంటా ఇంకా బట్టలు సర్దుకొని బయటకు వస్తా. వాళ్ళ ముందుకు రాగానే వాళ్ళ అత్త బయటకు వచ్చి వాళ్ళు కొంచెం దూరం 4-5 అడుగులు ముందుకు వేయగానే ఏడ్చేది, అమ్మాయి నువ్వు వచ్చిందాకా నేను భోజనం కూడా తిన్నావు, నువ్వు గబాన్ రావాలా అని అత్త మాట్లాడితే ఆ కోడలు మళ్ళీ పరిగెత్తుకుని అత్తగాడికి వచ్చి మళ్ళీ బోరు నేర్చి నేను ఉండను వచ్చేస్తాను అని చెప్పి ఆ కోడలు అత్తకి సర్దు చెప్పి అక్కడి నుంచి మామకాడకు పోయి నేరుగా పోయి కాళ్ళు పట్టుకొని బోరు మళ్ళీ ఆడాడు. ఏమమ్మాయి సచ్చిందా ముసులే, మామయ్య నీ నోటుకుండా ఆ మాట రాని వద్దు, ఏమన్నాయన నువ్వే కదా చంపమని చెప్పి వచ్చేవు, నేను ముందిచ్చాను, ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నావేంది అని అంటే, లేదు మామయ్య నేను అసలు ఆ గుణాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఆమె చాలా గొప్పది చాలా మంచిది మా అత్త, అట్లాంటి మనిషి చావకూడదు అంటే, అమ్మాయి లేదమ్మా లేదు 4 రోజులు 8 రోజులు పెట్టే ముందు 21 రోజులు అయితే అయిపోయింది, ఇంక 9 రోజులే అయిపోద్దా, ఇంకా నా ముందుకు తిరగలేదు, అప్పుడే ఫస్టే చెప్పాను నేను అని చెప్పంటే, లేదు మామగారు ఎలాగైనా బతికిస్తాడు అంటే, లేదమ్మాయి చచ్చిపోద్ది అని అంటే ఆ పట్టుకొని గెలగలు అతను కూడా తప్పి ఏందమ్మా నువ్వు మాట్లాడేది, మా అత్తను నువ్వు కాపాడకపోతే అని చెప్పి, ఏమమ్మా నువ్వు చెప్పే మాట నిజమేనా అంటే నిజమే నేను బతకను. అప్పుడు వాళ్ళ మామయ్య నవ్వి, ఇచ్చిదానా నువ్వేదో ఆవేశంలో వచ్చావు, మా అత్తను చంపేయాలని చెప్పి ఆవేశంలో వచ్చి అడిగితే నేను నీకంటే క్రూడులాగా కనిపించానా, నీలాగా నేను ఎదురుగా ఆలోచించేవాళ్ళగా కనిపించానా, నేను ఇచ్చిన ముందు
మామూలుగా వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళు అరిగితే మోకాళ్ళు నొప్పులు వస్తాయి కదా, ఆ కీళ్ళ నొప్పులకు ఇచ్చిన ముందు అది. సో ఆ ముందుని వాడితే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. నువ్వు చేసే సఫర్ అన్నింటిని బట్టి ఆమె మారిపోయింది. నేను ఇచ్చిన ముందు ఏంటంటే, నీకు నేను ఇచ్చి పంపించిన ముందు ప్రేమ అనే ఔషధం వాడిన ఆయన, ఆమెలో ఉన్న శత్రుత్వం అనే విరోధం నశిస్తుంది అని చెప్పి పంపించాను నీకు. నువ్వు నటించావు ప్రేమగా, కానీ ఆ నటనని ఆ పిచ్చి తల్లి నిజమైన ప్రేమ అనుకొని ఆమెని నిజంగా ప్రేమించడం స్టార్ట్ చేసింది. చూడండి, ప్రేమ ఎంత విలువైనది, ఎంత గొప్పది అని అంటే ఈ చిన్న మాటలు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆడవాళ్ళ గురించి చెప్పారంటే మీకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. సో మగవాళ్ళు కూడా అంతే. మనం మొదట ప్రేమిస్తే ప్రేమ, నిజమైన ప్రేమ మనకు వస్తుంది. అర్థంలో ఫస్ట్ మనం చూసుకుంటేనే మన ముఖం కనిపిస్తుంది. మన ముఖం అర్థం దగ్గర పోకుండా ఉంటే కనపడదు. కానీ ఇక్కడ దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకనే మనం ఆయన్ని ప్రేమించకుండా మనం ఆయన్ని దూషించి కుట్టి హింసించినా సరే ఆయన తండ్రికి మొరపెట్టిన మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరుగుతున్నారు, మీరు క్షమించండి. కాబట్టి దేవుని ప్రేమ మనిషి ప్రేమ వంటిది కాదు. ఆయన మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మనం క్షమించాలా, క్షమిస్తేనే వాడికి పరలోక రాజ్యం ఉంటుంది. కాబట్టి దేవుడు పదే పదే చెప్తున్న మాట, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఈ రోజు నుంచి మనందరం కూడా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మన ఎడల ఎవరైనా విరోధంగా ప్రవర్తిస్తే, మన ఎడల ఎవరైనా మనల్ని దూషించి హింసించి కొట్టినా సరే హింసించినా సరే ఖచ్చితంగా వారందరినీ కూడా మనం క్షమించాలా, వారందరినీ కూడా మనం ప్రేమించాలి. అత్తలైతే కోడల్ని, కోడలు అయితే అత్తల్ని, అలాగే అనేకులు మన సహోదరులు కానీ, అన్నదమ్ముడు కానీ, మామలు కానీ, అల్లుడు కానీ, వాళ్ళందరూ కూడా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మొదట మనం ప్రేమించడం స్టార్ట్ చేయాలి. దేవుడు నమ్ముకున్నటువంటి మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవతల నుంచి మనకు ప్రేమే కనిపిస్తుంది. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించున్నాను.